చేను అంటే 2000 అని ఎదురాత్మల పేరు చెప్తారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డ, నువ్వు కన్నీరు విడిచి, దావీదు రాజు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. మనం రాజులం కాదు, కానీ మనకుంటే 1 నెల 2 నెలల ఆహారం ఉండొచ్చు పోషించబడడానికి. కానీ మనం మాత్రం దేవుని దగ్గర ప్రార్థన అంటేనే నిర్లక్ష్యం. ఏరే విషయాలన్నిటికీ మాత్రం బాగుంటాం, ఏరే విషయాలన్నిటికీ మంచిగా పాస్ట్గా ఉంటాం. అన్ని విషయాలు పెళ్లిళ్ళకి రావడం చెప్పినారనుకో, పెళ్లి కంటే ఒక 10 నిమిషాల ముందునే వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ పెళ్లిలో కనపడాలి. నీవు పెళ్లిలో కనపడాలని ఎంత ముందుగా రెడీ వెళ్ళిపోతావు. దేవుని బిడ్డ, దేవుడి సన్నిధికి అంతకంటే ముందుకు రావాలి. ఎందుకంటే నీ కట్లు తెగిపోయే సమయము. నువ్వు పెళ్లికి వెళ్తే కనుక నువ్వు బంధువులు చూసి బాగుండారా, డబ్బులు ఉన్న వారిని ఒక రకంగా చూస్తారు, డబ్బు లేని వారిని ఒక రకంగా చూస్తారు అక్కడ బంధువులు. నువ్వు అదే దేవుడి సన్నిధికి వచ్చినావంటే దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా అందరినీ ప్రేమించే సర్వశక్తి